యేసు ప్రభు భూమి మీదకి వచ్చి చెప్పేంత వరకు కూడా దేవుడు ఎవరో తెలియని పరిస్థితులు. దేవుడు ఎవరని చెప్పాడు యేసు ప్రభు? వాళ్ళు అప్పటి వరకు ఏమనుకుంటున్నారు? మనిషిని దేవుడు అనుకుంటున్నారు. దేవదూతలను చూసి మేము దేవుణ్ణి చూసాం అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్న వారికి చెబుతున్నాడు, మీరు ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ము నానుకున్నా నేనే చెబుతున్నాను అంటున్నాడు. ఎందుకు చూడలేదు మేము అని అంటే, దేవుడు మనిషి కాదు, దేవుడు ఆత్మ. పశ్చాత్తాపడుటకు ఆయన నరుడు కాదు. ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాదు. చాలాసార్లు చెప్తాడు, నేను నరుని కాదురా బాబు, నాకు మీలాంటి శరీరాలు, నేను శరీరంతో కూడా ఇప్పుడు రాలేదని చెప్పాడు. దానికి సాక్ష్యం ఎవరంటే యేసుప్రభు. యేసుప్రభు దేవుని చూడలేదు అని చెప్పిన ఆయన్నే క్రైస్తవులు ఏం చేశారంటే దేవుని చేశారు. క్రైస్తవులను అడగలే దేవుడు ఎవరని, దేవుడు ఎవరయ్యా అని క్రైస్తవులను అడిగితే, అసలు క్రైస్తవుడు ఎవరంటే భూలోకమును తలకిందులు చేయవాడు క్రైస్తవుడు. మొదటి శతాబ్దంలో అపోస్తులు వచ్చినప్పుడు భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారని భయపడ్డారు. అంటే క్రైస్తవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాటకు తిరుగులేదు.